జననాయకుడు. 'తలపతి విజయ్', 'పూజా హెగ్డే', 'మమితా బైజు' లీడ్స్‌గా 'వినోద్' డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో 'దళపతి' ఒకప్పుడు డిపార్ట్‌మెంట్‌లో మర్సిలెస్ ఆఫీసర్‌గా పనిచేసి తర్వాత ఓ మర్డర్ కేసులో జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం యాక్సిడెంట్‌లో చనిపోయిన తన శ్రేయోభిలాషి కూతురు విజీని తన సొంత కూతురులా పెంచుకుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. విజీని ఎలాగైనా మిలిటరీలో చేర్చాలని తనకి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ యాంగ్జైటీ, ఫియర్ ఫోబియాతో ఇబ్బంది పడే విజి మిలిటరీ తనకి సెట్ అవ్వదని, చదువు అయిపోగానే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటది. వీళ్ళ కథ ఇలా సాగుతుండగా ఇంకో పక్క ఆఫ్రికన్ దేశాలని గడగడలాడిస్తున్న ఇంటర్నేషనల్ క్రిమినల్ జాన్ హిమ్లర్ లోకల్ పాలిటీషియన్ అయిన రోజా రంగస్వామితో కలిసి ఇండియాలో ప్రాజెక్ట్ పేరుతో భారీ విధ్వంసానికి ఏదో ప్లాన్ చేస్తాడు. అయితే అనుకోకుండా వీళ్ళ ప్లాన్ కి విజి వల్ల ప్రాబ్లం క్రియేట్ అవ్వడంతో తన్ని చంపాలనుకుంటారు. దాంతో తన కూతుర్ని కాపాడుకోవటానికి దళపతి రంగంలోకి దిగి వాళ్లతో యుద్ధం మొదలు పెడతాడు. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇండియాలో జాన్ హిమ్లర్ ఏం చేయబోతున్నాడు? ఈ ప్లాన్ కి విజయ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇంతకీ మన దళపతి గతం ఏంటి? చివరికి హిమ్లర్ వేసిన ప్లాన్ ని దళపతి ఎలా అడ్డుకున్నాడు? విజయ్లో ఉన్న భయాన్ని పోగొట్టి తన్ని మిలిటరీలో ఎలా చేర్చాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. విజయ్ లాస్ట్ సినిమా. ఫ్యాన్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని కొంచెం ఎమోషనల్ గా థియేటర్‌కి వెళ్తే అస్తవ్యస్తమైన స్క్రీన్ ప్లే, పరమ రొటీన్ ఎలివేషన్ సీన్‌లతో దర్శకుడు వినోద్ బాగా నిరాశపరిచాడు. ఇది భగవంత్ కేసరి రీమేకే అయినా విజయ్ పొలిటికల్ కెరియర్ కి మైలేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దేశంలో ఉన్న ఇష్యూస్ అన్నిటిని స్క్రీన్ ప్లేలో ఇరికించి వాటి మీద స్పీచ్‌లు, క్లాస్‌లతో ఏదో చేద్దామని చివరికి గబ్బు చేశారు. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే మనకు అర్థమైపోతుంది. ఇదేదో అతుకుల బొంతలా ఉండబోతోందని. తండ్రి కూతుళ్ల కథకి తోడుగా ఇక్కడ దర్శకుడు రకరకాల సబ్ ప్లాట్స్ యాడ్ చేశాడు. కానీ ఏవి ఒకదానితో ఒకటి అతకవు. ఏదో 2-3 సినిమాలు చూస్తున్నట్టు సంబంధం లేకుండా సాగుతుంటాయి. ఇక్కడ విలన్ ని భీకరంగా పరిచయం చేయాలని ఏదేదో చేస్తారు. కానీ అదంతా అతిగా అనిపిస్తుందే తప్పితే వామ్మో వీడేంటి ఇలా ఉన్నాడనే ఫీల్ రాదు. ఇండియా నుంచి వెళ్లి ఆఫ్రికాని గడగడలాడిస్తూ అక్కడి రాజకీయాల్ని ప్రభావితం చేస్తున్నాడు అంటారు. అయితే తను అంత పవర్ఫుల్ గా ఎలా మారాడు అనే దానికి దర్శకుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నవ్వు తెప్పిస్తది. బొమ్మల ఫ్యాక్టరీ ద్వారా బీభత్సాలు క్రియేట్ చేస్తున్నాడని బొంబాయి కబుర్లు చెప్తారు. ఒక విలన్ ట్రాక్ తప్ప ఫస్ట్ హాఫ్ అంతా మోస్ట్లీ భగవంత్ కేసరిని మక్కీకి మక్కీ దింపుతారు. ఇక ఈ తండ్రి కూతుళ్ల కథని విలన్ కథని లింక్ చేస్తూ కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసిన తీరు చాలా సిల్లీగా అనిపిస్తది. ఏదో ఈ రెండింటిని కలపాలని కలిపినట్టు ఉండిద్దే గాని సరైన రీజన్, లాజిక్ ఏమీ ఉండవు. అలాగే ఇక్కడ హీరోకి విలన్ కి ఇంతకు ముందే పాత పరిచయాలు పగలు ఉన్నాయని పాచిపోయిన ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో మొదలవుతుంది. యాక్చువల్ గా ఇక్కడ విలన్ బ్యాక్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మంచోడు చెడ్డోడిగా ఎలా మారాడనే దానికి రీజన్ బలంగానే ఉంటది. కానీ దాన్ని ప్రాపర్ గా ఎఫెక్టివ్ గా చెప్పడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ హీరోకి చాలా ఎలివేషన్లు, స్పీచ్లు ఉన్నాయనే కారణమో ఏమో తన మానసిక సంఘర్షణని సర్ఫేస్ లెవెల్లోనే టచ్ చేసి వదిలేశారు. ఇక ఆ తర్వాత అంతా విలన్లు ఎక్కడో ఒక చోట అన్యాయం చేయటం, హీరో స్లో మోషన్ లో వచ్చి న్యాయం చేయటం అనే సీన్లతో సాగుతుంది. ఈ సీన్లు కూడా ఎంత రొటీన్ గా సెన్స్లెస్ గా ఉంటాయంటే ఓ స్కూల్ పిల్లని బలవంతం చేసి దారుణంగా చంపేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో అలా చేసిన వాళ్ళని చంపేసి జననాయకుడు వచ్చాడని సాంగ్ వేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాడు. ఆ స్కూల్ పిల్ల వాళ్ళ అమ్మ కూడా మన హీరో కండువా గప్పి లెట్ సెలబ్రేట్ అంటది. ఏందో అది ఆడ జరిగిందేంది, ఆ పాట ఏంటి, ఆ డాన్సులు ఏంది? ఇలాంటి పనికిమాలిన క్రియేటివ్ చాయిసెస్ వల్ల సినిమాలో ఎన్ని అన్యాయాలు, ఘోరాలు జరిగినా మనం ఏమీ ఫీల్ అవ్వం. జీరో ఎమోషనల్ ఇంపాక్ట్. ఇక ఆ తర్వాత హడావిడిగా హీరోకి విలన్ కి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసి ఫ్లాష్ బ్యాక్ ముగిస్తారు. ఇక ఆ వెంటనే ఇది భగవంత్ కేసరి రీమేక్ కదా అని గుర్తొచ్చి ఆ మిలిటరీ ట్రైనింగ్ ఎపిసోడ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్ ఇరికిస్తారు. ఇక నెక్స్ట్ విలన్ ప్లాన్ ఏంటో రివీల్ అయ్యాక సుదీర్ఘంగా సాగే క్లైమాక్స్ ఎపిసోడ్ సహనానికి పరీక్ష పెడతది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అని జుట్టు బిక్కుంటాము. ఇదంతా దర్శకుడు స్పృహలో ఉండే రాశాడా అని డౌట్ వస్తుంది. అంత రిడిక్యులస్ గా ఉంటది ఆ క్లైమాక్స్. సినిమా ఎండ్ అయ్యే టైంకి అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో క్లారిటీ ఉండదు. విమెన్ ఎంపవర్మెంట్ కథని పొలిటికల్ ఎజెండా పూర్తిగా ఓవర్ షాడో చేస్తది. రిలీజ్ కి ముందు సినిమాని సెన్సార్ వాళ్ళు ఎందుకు ఆపారో క్లారిటీ వస్తది. అంటే ఇది సినిమాల కంటే ఏదో పొలిటికల్ క్యాంపెయిన్ వీడియోలా ఉంటది. ఇక పర్ఫార్మెన్స్‌ల విషయానికొస్తే ఎప్పట్లాగే మన 'తలపతి విజయ్' తన మాక్ ఎనర్జీ అండ్ యాక్టింగ్ తో మెప్పించారు. ఆయన మేనరిజమ్స్, డాన్సులు మెప్పిస్తాయి. కాకపోతే చివరి సినిమాగా బలమైన స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఉంటే బాగుండేది. తననిక సినిమాల్లో చూడలేం అనే బాధకి తోడు ఇది ఆయన చివరి సినిమా అవటం ఆ బాధని ఇంకా పెంచింది.
ఇక విజ్జీగా మమితా బైజు డీసెంట్ అనిపించింది. గందరగోళమైన స్క్రీన్ ప్లే వల్ల తన క్యారెక్టర్‌తో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయింది. అలాగే తనకి, విజయ్‌కి మధ్య ఉన్న బాండ్‌ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవడంతో వీళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ తేలిపోయాయి. ఇక కాయలుగా పూజా హెగ్డే నేను సినిమాలో ఉన్నాననిపించుకుంది. అసలు తను ఎటునుంచొచ్చిద్దో, హీరోకి తనకి మధ్య ఎప్పుడు లవ్ మొదలైద్దో, చివరికి అది ఎటు పోద్దో క్లారిటీ ఉండదు. జీరో పర్సనాలిటీ, జీరో డెప్త్, నో పే ఆఫ్. ఇక విలన్‌గా 'బాబీ డియోల్' పర్లేదనిపిచ్చారు. తన మోటివేషన్ స్ట్రాంగ్ గానే ఉన్నా, వాటిని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయలేకపోయారు. వీక్ రైటింగ్ వల్ల చివరికి ఆయన క్యారెక్టర్ కామెడీగా మారిపోతుంది. ఇక 'ప్రకాష్ రాజ్', 'ప్రియమణి' తదితరులంతా ఏదో అటట గానిచ్చేశారు. ఇక సర్ప్రైజింగ్‌గా టెక్నికల్‌గా సినిమా వీక్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఓకే అనిపించగా, అనిరుద్ అందించిన పాటలు అంతంత మాత్రంగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అక్కడక్కడ పర్లేదనేలా ఉంది. 'మాస్టర్', 'బీస్ట్', 'లియో' లాంటి ఆల్బమ్స్‌తో పోలిస్తే ఇది చాలా నాసి రకమైన అవుట్‌పుట్ అనే జెప్పాలి. ఇక యాక్షన్ సీక్వెన్సెస్ పెద్ద స్పెషల్‌గా ఏమీ లేవు. పరమ రొటీన్ కొరియోగ్రఫీయే. ఇక వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ టెరబుల్ ఉండగా, ఎడిటింగ్ ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టు అస్తవ్యస్తంగా ఉంది. ఇక రైటర్ డైరెక్టర్ హెచ్. వినోద్ విషయానికొస్తే, విజయ్‌కి ప్రాపర్ ఫేర్‌వెల్ ఇవ్వటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఒరిజినల్‌ని పూర్తిగా చెడగొడుతూ ఆయన చేసిన పెంట అంతా ఇంతా గాదు. సినిమాని సినిమాలా గాకుండా ఏదో ప్రొపగండాలా తీర్చిదిద్దారు. కంప్లీట్‌లీ డిసప్పాయింటెడ్. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఓన్లీ ఫర్ విజయ్. చివరిసారి తనని బిగ్ స్క్రీన్ మీద చూసి సెలబ్రేట్ చేసుకోవడానికి జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే కొద్దో గొప్పో సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. అది విషయం.